ప్రియమైన సహోదరమణులారా, దేవుడు మనల్ని మరొక మారు ప్రాణాలతో ఉంచి ఆయన యొక్క అద్వితీయ మాటలను ధ్యానించుటకు మరియు యేసుప్రభు యొక్క అడుగుజాడలందు నడుచుటకు కృపను దయచేస్తున్న సహోదరులారా, మన అందరూ కూడా సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనము పాస్ఓవర్ సీజన్లో ఉంటున్నాము. ఈ యొక్క మెమోరియల్ సీజన్లో మనము అనేకమైనటువంటి పస్కా సంబంధించినటువంటి పాఠములు ధ్యానం చేస్తూ వస్తున్నాము. అందులో చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తుల మధ్య దేవుడు ఇజ్రాయేల్కి పస్కా ఏ విధంగా ఆచరించాలో ఛాయగా చేసి చూపించున్నారు. అలాగే నిజంలో కూడా మన యొక్క పస్కా బలి అయినటువంటి యేసుప్రభు గారు కూడా ఏ విధంగా బలి అయి ఉన్నాడో, ఆయన సిలువలో ఆ బలి అర్పించుటకు ఆయన పొందినటువంటి శ్రమలను గురించి ధ్యానం చేస్తున్నాము. అలాగే మరొక ఛాయ అయినటువంటి ప్రాయశ్చిత్తార్థ దినపు బలులను గురించి, అక్కడ పాప పరిహారార్థ బలి ఏ విధంగా అర్పించారో, అలాగే నిజంలో చూసినట్లయితే యేసుప్రభు కూడా ఆయన పాప పరిహారార్థ బలిగా ఏ విధంగా తను తాను అర్పించుకున్నాడో మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ విధంగా ఈ యొక్క మెమోరియల్ సీజన్లో ధ్యానించడం వల్ల మనము ఒక యేసుప్రభు యొక్క చూసి ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన ఏ విధంగా తన యొక్క ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడో, ఎంత గొప్ప ప్రేమ తండ్రి మీద ఉంచున్నాడో, తండ్రి అయిన దేవుని మీద ఉంచున్నాడో మనం తెలుసుకోవచ్చు సహోదరులారా. అలాగే ఛాయల్లో చూసినట్లయితే ఐగుప్తులకి ప్రతి విషయాన్ని కూడా మనకి దృష్టాంతంగా ఉంచున్నాడు. కాబట్టి అక్కడ తండ్రి అయిన దేవుడు వాళ్ళకి ఎంత ఖచ్చితత్వంతో వాటిని చేయమని చెప్పున్నాడో చూడండి. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు మరణానికి వెళ్తారు సహోదరులారా. కాబట్టి అంత దేవుని యొక్క మాటల్ని ఆ విధంగా లోబడి వాళ్ళు జీవించాలనేటటువంటి నియమాలు కూడా దేవుడు ఉంచున్నాడు. ఇవన్నీ ఎవరి కోసం చూడాలి సహోదరులారా? సంఘంగా పిలువబడిన మనకి దృష్టాంతాలుగా ఉంచున్నాడు అనేది మనము వాక్యంలో చదువుకుంటున్నాము. ఆ యొక్క రీతిలో చూడండి, దేవుడు మనకి ఎదురున్న కూడా ఒక చిన్న పాఠమైన కూడా ఒక తలంపును దయచేస్తున్నారు. పస్కా మరియు ప్రాయశ్చిత్తార్థ దినపు బళ్ళను గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా మనం అనేకమైనటువంటి పస్కా సబ్జెక్ట్స్ వినున్నాము. పస్కా గురించో లేకుంటే ప్రాయశ్చిత్తార్థ దినపు బళ్ళను గురించి మనం ఇక్కడ ఫోకస్ చేయబట్టలేదు. కానీ ఈ యొక్క సబ్జెక్ట్లో మీరు చూసినట్లయితే పస్కా మరియు ప్రాయశ్చిత్తార్థ దినపు బళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడబోతున్నాం. ఒక సహోదరుడు ఒక ప్రశ్న వేశాడు. ఈ యొక్క పస్కా బలిని ఆచరించడంలోనూ అలాగే ప్రాయశ్చిత్తార్థ దినపు బలను ఆచరించడంలో ఒకే తలంపును కలిగి ఉన్నదని చెప్పి ప్రశ్నను వేశారు. కానీ నిజానికి అందులో మా జవాబు చూసినట్లయితే లేదని చెప్పాలి. వాటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ దినమున ఆ వ్యత్యాసాలని మనం చూడబోతున్నాము. ఆ వ్యత్యాసాలను చూస్తూ సంఘంగా పిలువబడినటువంటి మనకి ఎటువంటి పాఠాలు ఉన్నాయో మనము తెలుసుకోబోతున్నాం సహోదరులారా. చిన్న పాఠం అయినప్పటికీ కూడా అనేకమైన విషయాలు ఇందులో కూడా పొందుపరుచున్నవి. కాబట్టి మనం అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క పాఠాన్ని వింటాము. కాబట్టి మనం పాఠంలోకి వెళ్దాం సహోదరులారా. మనం ముందుగా ఈ యొక్క పాఠం యొక్క ఆధార వాక్యాన్ని చదువుకుంటాము. ఆధార వాక్యము హెబ్రీలు 13వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు చదువుకుంటాము. వాక్యం చదువుకుంటాము. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. 12వ వచనము, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మరియు 13వ వచనం కూడా చదువుకుంటాము. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి
ఆయన యొద్దకు వెళ్ళుదాము. ఈ యొక్క ఆధార వాక్యాన్ని చదివి ఉన్నాం సహోదరులారా. ఆధార వాక్యాన్ని మనం మైండ్లో ఉంచుకుంటాము. ఈ ఆధార వాక్యం గురించి ఈ సబ్జెక్ట్ మధ్యలో కూడా డిస్కస్ చేయబడుతుంది. మొదట పస్కాను గురించి కొన్ని అంశములు చూద్దాము. లోతుగా మనం ఏమి ఇక్కడ అధ్యయనం చేయటం లేదు. పస్కా గురించి ఒక చిన్న రీక్యాప్ మాత్రమే చూడబోతున్నాం సహోదరులారా. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అనేకమైనటువంటి నియమాలు ఇచ్చున్నాడు. కానీ మొదటి నియమంగా దేవుడు వారిని పస్కా బలిని ప్రతి సంవత్సరము ఆచరించమని చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని ఇచ్చాడు. కానుకలను ఎలా ఇవ్వాలో చెప్పాడు. తర్వాత బలిని ఎలా అర్పించాలో చెప్తున్నాడు. ఇలా అనేకమైన నియమాలను కూడా వాళ్ళకి ఇచ్చున్నారు సహోదరులారా. కానీ మొదటిగా దేవుడు ఇచ్చినటువంటి నియమము ఇజ్రాయెల్ ప్రజలకు ఏదైనా చూసినట్లయితే పస్కా బలిని ఆచరించటే. మనము పస్కా బలిని గురించి చూసినప్పుడు చూడాలి సహోదరులారా. పస్కా బలిని గురించి ఐగుప్తులో దేవుడు ఆచరించమని మొదటగా ఆచరించమని చెప్పినప్పుడు అందులో 2 అంశములు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆ స్లైడ్లో మీరు చూడగలరు సహోదరులారా, వాళ్ళు ఏ విధంగా పస్కా బలిని ఆచరిస్తున్నారో. కాబట్టి ఆ 2 అంశములలో మొదటి అంశం ఏదని చూసినట్లయితే సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వంలో నుండి, అంటే ఐగుప్తుల బానిసత్వంలో నుండి ఏ విధంగా దేవుడు ఎర్ర సముద్రం గుండా వాళ్ళని దాటించి రక్షించాడో మనం చూడగలము. 2వ అంశం చూసినట్లయితే ఆ యొక్క 10వ తెగుల నుండి ఇజ్రాయెల్ యొక్క జ్యేష్ఠ పుత్రులను ఏ విధంగా ఆయన తప్పించి ఉన్నాడో, అలాగే చూడండి తప్పించున్నాడో మనం చూడగలము సహోదరా. ఈ 2 అంశములను మనకి జ్ఞాపకం వస్తుంది. తర్వాత ఒక్కో అంశాన్ని గురించి కొన్ని విషయాల్ని మనం చూద్దాం సహోదరా. మొదటిగా చూసినట్లయితే ఈ యొక్క ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి ఆ యొక్క ఎర్ర సముద్రము గుండా ఏ విధంగా దేవుడు మోషే ద్వారా తప్పించాడో మనం ఆ యొక్క సన్నివేశాన్ని మనము ఆ యొక్క స్లైడ్లో మనం చూడగలం సహోదరా. అక్కడ చూడండి, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సుమారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు పడేటటువంటి బాధల్ని దేవుడు చూసి ఒక గొప్ప విమోచకుణ్ణి, అంటే మోషేని పంపించి మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా విడిపించడం జరిగింది. ఆ విడిపించినప్పుడు చూడండి, వారు ఐగుప్తు నుండి దాటి వస్తున్నప్పుడు ఈ యొక్క ఫరో సైన్యము వాళ్ళని వెంబడించి వాళ్ళ వెనకలే వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు ఎర్ర సముద్రం ఉన్నది. ఎర్ర సముద్రము దాటితేనే వాళ్ళకి ప్రాణం నుండి వాళ్ళక రక్షింపబడతారు, లేకుంటే అక్కడ ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. చూడండి, ఆశ్చర్యకరంగా దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విడగొట్టి వారిని అందరినీ కూడా ప్రజల్ని రక్షించడం అనేది జరుగుతుంది సహోదరా. ఈ యొక్క సన్నివేశంలో చూడండి, ఛాయలో ఒక్కొక్క చిహ్నాన్ని నిజంలో మనము దేన్ని సూచిస్తుంది అనేది మనం చూసుకుంటాం సహోదరా. మొదటిగా ఆ యొక్క శారీరకమైనటువంటి ఇజ్రాయెల్ని చూస్తున్నాము. శారీరకమైన ఇజ్రాయెల్ని చూడండి, వాళ్ళని ఎలా పిలుస్తుంటామో దేవుని ప్రజలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం బైబిల్లో. అలాగే సువార్త యుగంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలు అని ఎవరిని పిలుస్తున్నాం సహోదరులారా? సంఘంగా పిలువబడినటువంటి వారిని దేవుని ప్రజలుగా పిలుస్తున్నాం. కాబట్టి శారీరకమైన ఇజ్రాయేలు ఎవరిని సూచిస్తుంది? నిజంలో చూసినట్లయితే సంఘాన్ని సూచిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే సహోదరులారా, అక్కడ ఐగుప్తు ప్రజలని దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే దేవుని యొక్క విరోధులను సూచిస్తుంది. అంటే దేవుని యొక్క విరోధులు అంటే ఆ యొక్క పడిపోయిన దేవదూతలు మరియు లోకపు ప్రజలు, దేవునికి విరోధంగా ఎవరైతే కార్యాలు చేస్తున్నారో వాళ్ళని సూచిస్తుంది సహోదరులారా. మూడవదిగా చూసినట్లయితే ఫరో ఎవరిని సూచిస్తున్నారంటే ఈ యొక్క పడిపోయిన దేవతలకి నాయకుడు అయినటువంటి సాతాన్ని సూచిస్తుంది సహోదరులారా. అలాగే ఈ యొక్క
లోకమునకు అధిపతిగా ఉంటున్నాడు. ఈ యొక్క ప్రజలకు అందరికీ కూడా గుడ్డితనం కలుగజేసి వాళ్ళని ఏలుతున్నటువంటి సాతాను దేవుని యొక్క విరోధి అయినటువంటి సాతాన్ని సూచిస్తుంది సహోదరా. మరి 4వదిగా చూసినట్లయితే గొప్ప విమోచకుడు అయినటువంటి మోషే ఎవరిని సూచిస్తున్నారంటే, సువార్త యుగంలో యేసు ప్రభు మన నిమిత్తము మనమందరూ కూడా ఆదాము ద్వారా పాపంలో ఉండగా ఆదాము ఏ విధంగా ఆ యొక్క ఏదైనా తోటలో పాపం చేసి ఆ పాపం ద్వారా చూడండి శాపం పొంది ఉన్నాడో, ఆ శాపము తన యొక్క సంతతికి అంతా కూడా వచ్చిన సహోదర. ఈ దినం నా వ్యాధి, పాపము, మరణము అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చిందని చూసినట్లయితే ఆ యొక్క ఆదాము ద్వారా వచ్చిన సహోదర. ఆ పొందినటువంటి ఆ యొక్క మరణపు శాపం నుండి విడిపించుటకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏర్పాటు చేసి మనకి చూడండి గొప్ప విమోచకుని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఆయన ద్వారా విడిపించున్నారు. ఏ విధంగా ఛాయలో మోషే వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రము దాటించి కానానికి నడిపించాడో, అలాగే యేసు ప్రభు కూడా మనల్ని పరమ కానానికి చేరుకోవడానికి ఈ యొక్క మళ్ళీ కూడా నడిపిస్తున్నారు సహోదర. రక్షించి సిలువ మీద తన యొక్క ప్రాణాలను ఇచ్చి రక్షించి నడిపిస్తున్నారు సహోదర. ఈయన చూడండి యేసు ప్రభు ఒక గొప్ప విమోచకుడుగా ఉంటున్నాడు సహోదర, గొప్ప రక్షకుడుగా ఉంటున్నాడు. మరి 5వ అంశం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఎర్ర సముద్రం గుండా వాళ్ళు ఒకవేళ వెళ్ళి ఉన్నట్లయితే వాళ్ళు మరణానికి వెళ్ళి ఉంటారు. కానీ దేవుడు చూడండి ఒక గొప్ప ఏర్పాటు చేసి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ప్రజలందరినీ కూడా రక్షించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క 2వ మరణం నుంచి రక్షించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆ యొక్క స్లైడ్లో కూడా మీరు గమనించగలరు సహోదరు. కాబట్టి ఈ యొక్క ఎర్ర సముద్రం చూసినట్లయితే 2వ మరణాన్ని సూచిస్తుంది సహోదరా. ఈ యొక్క 2వ అంశానికి కూడా మనం వస్తాం సహోదరా. 2వ అంశం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క 10వ తెగులు చివరి తెగులు అయినటువంటి 10వ తెగుల నుండి ఇజ్రాయెల్ ప్రజల యొక్క జ్యేష్ఠ కుమారుల్ని ఏ విధంగా రక్షించాడో మనం గమనించగలం సహోదరా. వారు ఏ విధంగా రక్షింపబడ్డారంటే, దేవుడు వాళ్ళని ఒక గొర్రెపిల్లను ఎన్నుకొని ఆ గొర్రెపిల్లను బలిచ్చి దాని యొక్క రక్తాన్ని వారి యొక్క ఇంటి ద్వారబంధకం మీద పూయమని చెప్పుంటాడు. ఆ పూసిన తర్వాత చూడండి ఆ రాత్రి వేళ సంహారక దేవదూత వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి ఇంటి గుమ్మం మీద ఆ యొక్క రక్తం కనబడి ఉంటుందో ఆ ఇంటిని వదిలిపెట్టి మరొక చాటుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా ఆ యొక్క రక్తము ద్వారబంధకం మీద లేని ఎడల సంహారపు దేవదూత వారి ఇంటిలోకి ప్రవేశించి వారి యొక్క జ్యేష్ఠ పుత్రుణ్ణి సంహరించడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా మీరు చూడండి ఆ యొక్క వధించినటువంటి గొర్రెపిల్లను వాళ్ళ ఇంటి లోపల కాల్చుకొని వాటిని తినడం అనేది జరుగుతుంది సహోదరా. ఈ విధంగా జ్యేష్ఠ పుత్రుల్ని తండ్రి అయిన దేవుడు సంరక్షించి కాపాడి ఉంటాడు సహోదరా. కాబట్టి ఇందులో కొన్ని అంశములో అక్కడ ఉండేటటువంటి చిహ్నాలు, సింబల్స్ ఏదైతే ఉందో అది ఛాయలో మరియు నిజంలో దేన్ని సూచిస్తుందో ఒకసారి ఒక క్విక్ రీక్యాప్ తీసుకుంటాం సహోదరా. మొదటిగా చూడండి, అందుకంటే ముందు ఇక్కడ చూడండి సహోదరా, మీరు చూడగలరు ఆ యొక్క జ్యేష్ఠ పుత్రులు ఎవరిని సూచిస్తున్నారు అనేది కూడా మనం చూద్దాము. జ్యేష్ఠ పుత్రులు చూసినట్లయితే ఈ దినమున ఈ యొక్క లోకమంతా కూడా అంధకారంలో ఉంటుండగా ఆ యొక్క యుగ సంబంధమైన దేవదూత ఈ లోకానికి గుడ్డితనం కలగజేసింది. వాళ్ళందరూ కూడా చీకట్లో ఉంటున్నారు. కానీ వారిని నుండి వేరుపరిచి మనల్ని ప్రత్యేకపరిచి దేవుడు ఉన్నతమైన పిలుపునిచ్చి
మనల్ని సంఘంగా మారటకు పిలిచినాడు సహోదరా. మనం కూడా ఈ లోకాన్ని ద్వేషించి ఈ లోకానికి మరణించి సంఘంగా మారటకు మనము ఈ దినంలో యేసుప్రభు యొక్క అడుగు జాడలేందు నడుస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆ యొక్క జ్యేష్ఠ పుత్రులు ఎవరిని సూచిస్తున్నారంటే సంఘాన్ని సూచిస్తున్నారు సహోదరా సువార్తయుగంలో. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తర్వాత మనము కొన్ని అక్కడ మనము ఉపయోగించినటువంటి సింబల్స్ని చూద్దాము ఒక్కొక్కటిగా. కొన్ని సింబల్స్ని చూద్దాం సహోదరా. అవి సువార్త యుగంలో దేన్ని సూచిస్తుందో మనం చూద్దాము. చూడండి, అక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి అక్కడ దేవుడు ఎన్నుకోబడినటువంటి ఒక గొర్రె పిల్లను ఎంపిక చేయమని చెప్తాడు బలి ఇవ్వడానికి. వాక్యం చదువుకుంటాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాము. మీరు ఇజ్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకునవలెను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, అంటే వారికి మొదటి నెల 10వ తేదీ అంటే దశమి నాడు, మొదటి నెల దశమి నాడు. చూడండి ఇక్కడ వాక్యము, దశమి నాడు దేవుడు వారిని ఒక మగ గొర్రె పిల్లను లేకుంటే మగ మేక పిల్లను ప్రతి ఇంటికి ఒక దాన్ని ఎన్నుకోమని చెప్పున్నాడు. ఈ యొక్క పస్కా బలి కోసము ఒక గొర్రె పిల్లనైనా మేక మేలను తీసుకోమని చెప్పున్నాడు సహోదరా. అది ఎప్పుడు? దశమి నాడు, అంటే వారి యొక్క మొదటి నెల నిస్సాన్ 10వ తేదీ దేవుడు ఒక గొర్రె పిల్లను తీసుకోమని చెప్పున్నాడు సహోదరా. ఇక్కడ కూడా చూసినట్లయితే మనం చూద్దాము, ఈ పస్కా గొర్రె పిల్ల అయినటువంటి నిజంలో చూసినట్లయితే పస్కా గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభునే సూచిస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ చూడండి, మీరు యోహాను 12వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే మృతులలో నుండి యేసు చేత లేపబడిన లాజరు ఉన్న బెతానియాకు యేసు పస్కా పండుగకు 6 దినములకు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయన కొరకు విందు చేసిరి. చూడండి, 6 దినముల ముందు అక్కడ మార్తా మరియా ఆ సహోదరుడైన లాజరు లేపబడ్డాడు కదా, ఆ లాజరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తున్నారు 6 దినముల ముందు. అంటే పస్కా పండుగకు 6 దినముల ముందు అని మీరు చూసినట్లయితే వారు నిస్సాన్ 9వ తేదీ చూడండి బెతానీకి రావడం జరిగింది. అదే మీరు యోహాను 12వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే ఆ మరుసటి నాడు చూడండి ఆయన యెరూషలేం పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ యెరూషలేం పట్టణంలో ప్రజలందరూ కూడా ఆయన వస్తున్నారనే వార్త విని అక్కడ వచ్చి ఆయన్ని యూదుల రాజు అని చెప్పి మట్టెలతో తీసుకుని వచ్చి గాడిద మీద వస్తున్నటువంటి యేసు ప్రభుని చూసి యూదుల రాజు అని స్తుతించారు. మట్టెలతో వచ్చి ఎంతో సంతోషంతో పాటలు పాడారని కూడా మనం చూస్తున్నాం సహోదరా. కాబట్టి దశమి నాడు ప్రజలకి ఆయన ఒక యూదులకు రాజుగా తను తాను బయలుపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చూసినట్లయితే నిస్సాన్ 10వ రోజు జరుగుతుంది. కాబట్టి అక్కడ ఛాయలో చూసినట్లయితే దశమి నాడు 10వ తేదీ వాళ్ళు ఎన్నుకున్నారు. అలాగే నిజంలో చూసినట్లయితే కూడా యేసు ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకి తను యూదుల రాజుగా బయలుపరచుకుని చూసినట్లయితే నిస్సాన్ 10వ తేదీ అనేది మనం చూస్తున్నాం సహోదరా. మరి అందులో కూడా 2వ అంశాన్ని చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆ పస్కా గొర్రె పిల్లను వారు ఎన్నుకోవడం చూసినట్లయితే ఒక నిష్కలంకమైనటువంటి ఎటువంటి కుంటితనమో అవయహీనమో లేనటువంటి ఒక గొర్రె పిల్లను వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరిగింది సహోదరా. దేవుడు వారిని ఒక చూడండి నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్లను తీసుకునే వాళ్ళని చెప్పున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాము.
నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకునవలెనని చెప్తున్నాడు సహోదరులారా. అలాగే నిజంలో చూసినట్లయితే యేసు ప్రభు ఎటువంటి వాడుగా ఉన్నాడు అని చూసినట్లయితే ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు సహోదరులారా. కాబట్టి వాక్యం చదువుకుంటాము. హెబ్రీయులు 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటాము. పవిత్రులను నిర్దోషియు, ఆయన కూడా ఇక్కడ చూడండి, నిర్దోషి అయి ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. కాబట్టి సహోదరా, ఈయన వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆయన పవిత్రుడు, నిర్దోషియు, పాపుల్లో చేరకుండా ఉన్నాడు. కాబట్టి ఆయన పుట్టుక కూడా చూడండి ఎంతో ప్రత్యేకమైనది. కన్యక అయిన మర్యాకు పుట్టి ఉన్నాడు. అలాగే ఆయన చూడండి, మీరు చూసినట్లయితే పేతురు చెప్తున్నాడు, ఆయన నోటి మాట ఎందు కూడా ఎటువంటి దోషము లేదని చెప్తున్నాడు సహోదరా. కాబట్టి ఆయన అంత పరిశుద్ధంగా జీవించడం అనేది జరిగింది సహోదరా. అలాగే ఏ విధంగా అయితే ఛాయలో తండ్రి అయిన దేవుడు ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకోమని చెప్తున్నాడో, అలాగే ఇక్కడ కూడా మన నిజంలో కూడా యేసుప్రభు పస్కా గొర్రెపిల్ల అయినటువంటి యేసుప్రభు కూడా ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక పస్కా గొర్రెపిల్లాన్ని మనం చూడగలం సహోదరా. మరొక అంశాన్ని చూద్దాము. చూడండి, ఈ యొక్క పస్కా గొర్రెపిల్లను ఏ దినమున వాళ్ళు బలి ఇచ్చున్నాడు చూడండి. నిస్సాన్ 14వ తేదీన. వాక్యం చదువుకుంటాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినమున వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేళ్ల సహజపు వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధకము 2 నిలువు కొమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి అని రాయబడింది. కాబట్టి మరి యొక్క చూడండి, ఆ యొక్క ఛాయలో ఆ పస్కా గొర్రెపిల్లను సరిగ్గా నిస్సాన్ 14వ తేదీ వాళ్ళు బలి ఇచ్చున్నారు. ఆ బలి ఇచ్చడంలో కూడా వారు ఏ సమయంలో బలి ఇచ్చున్నారు చూడండి, సాయంకాలం మందు గమనించగలరు. అలాగే నిజంలో కూడా చూసినట్లయితే యేసు ప్రభుని కూడా ఆ యొక్క పస్కా దినమున నిస్సాన్ 14వ తేదీ సిలువ వేశారని మనం చూడగలము. అది మాత్రమే కాకుండా ఆయన సాయంకాలము అంటే వాక్యం చదువుకుంటాము. ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలీ ఏలీ లామీ సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. కాబట్టి ఆయన 3 గంటలప్పుడు తన ప్రాణాన్ని వదిలి ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి చూసినట్లయితే ఆ 3 గంటల సమయం అనేది సాయంకాలంగానే పరిగణిస్తారు. కాబట్టి ఆయన కూడా యేసు ప్రభు కూడా ఆ యొక్క సువార్త యుగంలో ఆ సిలువలో సాయంకాలంలోనే ఆ సాయంకాల సమయంలోనే బలి ఇవ్వడం అనేది జరిగింది సహోదరా. కాబట్టి ఛాయలోనూ సాయంకాలము, నిజంలోనూ సాయంకాలము. చూడండి, నిస్సాన్ 14వ తేదీ ఆ పస్కా బలి ఇవ్వడం జరిగింది. అలాగే యేసు ప్రభు కూడా ఆ పస్కా పండుగ నాడే ఆ సిలువలో వేయబడ్డాడు అనేది మనం చూడగలం సహోదరా. తర్వాత అంశం చూద్దాము. కాబట్టి ఇక్కడ ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు బలిచ్చిన తర్వాత తీసుకొని వారు ఏం చేశారు, ఆ రక్తాన్ని కూడా వారి ద్వారబంధకమును ద్వారబంధకంకు పూసారని చూస్తున్నాము. చూడండి వారు ఏ విధంగా పూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి పూయడం అనేది జరిగింది. చదువుకుంటాం వాక్యము. నిర్గమ 12వ అధ్యాయం 13వ వచనము. ఈ నెల 14వ దినము వరకు కూడా మీరు దాని నుంచి కొనవలెను. తర్వాత ఇజ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధకము 2 నిలువు కొమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి. చూడండి, ఇదివరకే కూడా ఆ వాక్యాన్ని చదివాను.
వారు చూడండి దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసుకొని వారి ఇంటి ద్వారబంధకమునకి పుయ్యాలని చెప్పినాడు. ఎందుచేత ఆయన ఆ విధంగా దేవుడు వాళ్ళకి అటువంటి నిబంధన ఇచ్చాడని చూసినట్లయితే చూడండి, అప్పుడే ఆ యొక్క రాత్రి సమయమందు సంహారక దేవదూత వచ్చినప్పుడు వారి ఇంటి ముందు ఈ బలి ఇవ్వబడినటువంటి రక్తము పుయ్యబడి ఉన్నట్లయితే అక్కడి నుండి సంహారక దేవదూత వారి జ్యేష్ఠ పుత్రుని చంపకుండా అక్కడి నుండి దాటి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ దాటి పాస్ ఓవర్ అంటేనే దాని అర్థం చూసినట్లయితే దాటి వెళ్ళడము. కాబట్టి ఆ యొక్క సంహారక దేవదూత దాటి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు ప్రాణంతో మిగిలి ఉంటాడు. కాబట్టి చనిపోకుండా రక్షింపబడడం అనేది జరుగుతుంది సహోదరా. నిజంలో కూడా చూసినట్లయితే హెబ్రీలు 10వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుంటాము. దేవుని ఇంటి పైన మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై నుండి విశ్వాస విషయంలో ఆత్మ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇక్కడ చూడండి వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాస విషయంలో ఆత్మ నిశ్చయత కలిగి అంటే ఇక్కడ మనం చూడండి సువార్త యుగంలో యేసుప్రభు యొక్క రక్తము నా కొరకే చిందింపబడి ఉన్నది. ఆ రక్తము ఆయన నా కొరకే ఆ శిలువ మీద విమోచన క్రయదానంగా బలి అయినాడని ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని ఉన్నారో, నిబంధన చేసుకొని ఉన్నారో వారందరూ కూడా చూడండి ఆ యొక్క నమ్మకాన్ని బట్టి, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి వారందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి దేని యొక్క రక్తము ద్వారా ఆ యొక్క రక్తము నా నిమిత్తమే ఆ శిలువ మీద చిందింపబడింది, నా పాపములు కడుగుట కొరకే ఆ రక్తము చిందింపబడిందని ఎవరు నమ్ముతారో వారందరూ కూడా రక్షింపబడతారనేది మనము చూడగలం సహోదర. మరొక అంశం చూద్దాము. కాబట్టి వారు ఇజ్రాయేల్ ప్రజలు యొక్క జ్యేష్ఠ పుత్రులు రక్షింపబడిన తర్వాత ఆ యొక్క ఉదయాన్నే వాళ్ళు ఏం చేయాలంటే చూడండి, ఐగుప్తుల నుండి వారికి ఉన్నటువంటి వస్తువులు, సామాన్లు, ఏదైతే వారి యొక్క లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ వారికి ఉన్నదంతా తీసుకొని వారు ఏం చేస్తున్నారు చూడండి సహోదరులారా, ఐగుప్తు నుండి దాటి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దాటి వెళ్ళాలంటే వారికి కూడా శారీరకమైనటువంటి బలం కావాలి కదా. అప్పుడు వారు రాత్రంతా కూడా ఏదైతే తిన్నారో సహోదరులారా, వారు తిన్నదంతయు కూడా చూడండి వారికి బలంగా ఉంటున్నది. కాబట్టి రాత్రి వారు తిన్నటువంటి పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని తిని ఉంటారు కదా, ఆ మాంసం చూడండి వారికి బలాన్ని చేకూరుస్తుంది. వాక్యం చదువుకుంటాము. నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాము. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు ఆకుకూరలతో దాన్ని తినవలెను అని రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాంసమును తిన్నారు, పొంగని రొట్టెలను తిన్నారు, చేదు ఆకుకూరలను తిన్నారు. కాబట్టి ఇవన్నీ చూడండి వారికి ఆ యొక్క కానాను ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి వారి శరీరానికి అది బలాన్ని చేకూర్చింది. అలాగే ఈ దినంలో చూడండి సువార్త యుగంలో ఉంటున్నటువంటి మనకి కూడా చూడండి మనం ఎటువంటి ఆహారాన్ని తింటున్నామంటే చూడండి యేసుప్రభు చెప్తున్నాడు, నేనే జీవాహారాన్ని, ఎవరైతే నా యొక్క శరీరాన్ని తిని నా యొక్క రక్తాన్ని తాగుతాడో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని రాయబడుతున్నది. కాబట్టి మనం చూడండి వాక్యాన్ని చదువుకుంటాము. యోహాను 6వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటాము. అందుకే యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. చూడండి, జీవాహారము నేనే అంటున్నాడు. ఆ యొక్క రొట్టె ఎవరు చూడండి సహోదరులారా, అక్కడ చూడండి మనకి బలాన్ని ఇచ్చేటటువంటిది. చూడండి, మనుషులు
రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడని కూడా రాయబడింది. కాబట్టి యేసు ప్రభువే మనకి జీవాహారము. చూడండి, ఆయన యొక్క మాటలే మనకి ఆహారము. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆహారం దేన్ని సూచిస్తున్నదని చూసినట్లయితే ఆ రొట్టెలు చూడండి, ఆ రొట్టెలు దేన్ని సూచిస్తున్నదంటే దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానములను సూచిస్తున్నది సహోదరా. కాబట్టి చూడండి, ఇక్కడ 12:8 ఆ యొక్క రొట్టెలు ఆ మాంసాన్ని తిని వారు బలాన్ని పొందుకొని ఆ తర్వాత దినము ఉదయం నాడు వారి యొక్క కానాను ప్రయాణానికి అది బలాన్ని చేకూర్చినింది. అలాగే మనం కూడా జీవాహారమైనటువంటి యేసు ప్రభుని తినటం వలన ఈ యొక్క అరణ్యం వంటి ఈ యొక్క లోకపు ప్రయాణంలో చూడండి మనకి బలాన్ని చేకూరుస్తుంది. అది మాత్రమే కాకుండా పరమకాణానికి వెళ్ళడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సహోదరా. ఇక్కడ చూడండి, వారు మరొక దాన్ని తిన్నారు, పొంగని రొట్టెలను తిన్నారు సహోదరా. ఆ రొట్టెలు దేన్ని సూచిస్తుందంటే సత్యాన్ని సూచిస్తుంది. అది కూడా చూడండి, ప్రెషియస్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అంటే అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానాలని సూచిస్తుంది సహోదరా. మనం వాటిని తినాలి సహోదరా. మనం ఒక ఉన్నతమైన స్వభావాన్ని మనం వృద్ధి చేసుకోవాలన్నా, అలాగే ఈ లోకంలో ఎలా బతకాలన్నా ఒక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మాటలు, అలాగే మనకి నూతన ఉత్సాహాన్ని చేకూర్చేటటువంటి వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు కూడా మనం తినాలి సహోదరా. అంటే ఇది మాత్రమే కాకుండా వారు ఇంకోటి తిన్నారు. అది ఏం చూసినట్లయితే చేదు ఆకుకూరలు. చేదు ఆకుకూరలు దేన్ని సూచిస్తుంది సహోదరా? చూడండి, చేదు ఆకుకూరలు దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే మన యొక్క ఆత్మీకమైన ప్రయాణంలో చూడండి మనకి కలిగేటటువంటి సత్యం కోసం జీవిస్తూ ఉంటాము. అనేకమైనటువంటి చేదు అనుభవాలు లోకం నుండి కానీ, లేకుంటే సాతాను ద్వారా కానీ, అలాగే శారీరకంగా మనం ఏదైనా కూడా తప్పు చేసినప్పుడు మనకు అనేకమైనటువంటి చేదు అనుభవాలను ఎదురవుతూ ఉంటాయి. ఆ చేదు అనుభవాలని సూచిస్తుంది సహోదరా. ఛాయల దేవుడు వాళ్ళకి చేదు అనుభవాలు ఎందుకు చేదు ఆకుకూరలను తినమని చెప్పారంటే అది వాళ్ళు డైజెషన్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది సహోదరా. ఆ ఫుడ్ని డైజెషన్ చేసుకోవడానికి. అలాగే మనకి కూడా ఈ యొక్క చేదు అనుభవాల్ని కలిగినప్పుడు మనం కూడా ఒక దృఢత్వాన్ని పెంచుకుంటున్నాము. చూడండి, సాతాన్ ద్వారా ఎన్నో మోసాలు మనకు వచ్చినప్పుడు కూడా మనం జ్ఞానంతో ఈ చేదు అనుభవం మనకు కలిగినప్పుడు మనం జ్ఞానం కలిగి జీవించడానికి కూడా ఎంతగానో ఉపయోగిస్తుంది సహోదరా. కాబట్టి ఆత్మికంగా మనము మెచ్యూరిటీ పొందడానికి ఈ యొక్క చేదు అనుభవాలు ఎవరికైనా కూడా ఎంతైనా అవసరము. దేవుని యొక్క మాటలను విన్నంత మాత్రాన సరిపో సహోదరా. కాబట్టి వాటిని విని డైజెషన్ చేసుకోవాలి, అలాగే క్రియల్లో చూపించాలి సహోదరా. చూపించినప్పుడు మనకు అనేకమైనటువంటి చేదు అనుభవాలు వస్తుంటాయి. ఆ చేదు అనుభవాల్లో మన క్రీస్తు కోసము నిలబడే వారంగా కూడా మనం ఉండాలి. అది తర్వాత అంశం చూద్దాము. తర్వాత అంశం చూసినట్లయితే వారు మామూలుగా మీరు చూడండి, రాత్రి సమయంలో మనం ఏదైనా కూడా భోజనం చేసేటప్పుడు ఒక రిలాక్స్గా పనులకు వెళ్ళి ఉంటాము. పనులకు వెళ్ళి నైట్ టైంలో కూర్చొని ఫ్యామిలీతో ఒక రిలాక్స్గా మనం భోజనం చేస్తూ ఉంటాము. ఎలాగంటే అలా కూర్చొని కూడా, లేకుంటే ఒక రిలాక్స్ పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆ యొక్క పాస్ ఓవర్ మీల్ వాళ్ళు తినేటప్పుడు, పస్కా భోజనం తినేటప్పుడు వాళ్ళు ఆ విధంగా ఉన్నారని చూసినట్లయితే లేదు సహోదరా. వాళ్ళు తిన్న విధానం చూసినట్లయితే చూడండి, నడికట్టు కట్టుకొని, చేతిలో కర్ర ఉంచుకొని, కాళ్ళకి జోడు కట్టుకొని త్వరపడుతూ తిన్నారు. చదువుకుంటాం వాక్యము, నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటాము. మీరు దాన్ని తినవలసిన విధానం ఏమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. చూడండి సహోదరా, త్వరపడుతూ తినాలి. కాబట్టి ఏదో రిలాక్స్గా
తినేటటువంటి భోజనం కాదు. అది నిజంలో చూసినట్లయితే ఇది దేన్ని సూచిస్తూ ఉంది అనేది మనం చూద్దాం. వాక్యం చూడండి, మన లోకాల్లో చూడండి అనేక మార్లు సౌఖ్యంగా ఉండాలి. ఇప్పుడు లోక ప్రకారమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క వాక్య బోధన కూడా మీరు చాలా కంఫర్టబుల్గా ఉండాలి, కాబట్టి మీరు దేవుడు ఒక మంచి ఆస్తులను ఇవ్వాలి, మంచి వెల్త్ని ఇవ్వాలి, మనం సౌఖ్యంగా ఉండాలి. లోక ప్రజలు కూడా డబ్బు వెనకాల, సంపాదన వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు? వాళ్ళు సౌఖ్యంగా ఉండటానికి కోసము. కాబట్టి వారు సంపాదించుకున్నదంతా కూడా వారి యొక్క ప్లెజర్స్ కోసము. కాబట్టి ఎంతో సంతోషంగా ఉండడానికి, ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నిజంగా చూసినట్లయితే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క అడుగు జాడలందు పరిగెడుతూ ఉండేవారు గురి ఎద్దకే పరిగెడుతుంటారు. ఆ గురి ఎద్దకు పరిగెట్టేటప్పుడు అనేకమైనటువంటి అసౌఖ్యాలు కలుగుతాయి, ఎన్నో మాటలు మనం వినాల్సి వస్తుంది. అదే మీరు లోక ప్రజలు చూడండి, మనం ఎందుకు ఇంకోరితో మాటలు పడాలి అనే తత్వం కలిగి ఉంటారు. చూడండి, ఈ విధంగా మనం చూడండి, మన ఇంట్లో కూర్చొని మన యొక్క సౌఖ్యాన్ని మనం దేవుని కొరకు వదిలిపెట్టుకొని, మనం దేవుని కొరకు చూడండి కంఫర్ట్స్ అంతా వదిలిపెట్టుకొని దేవుని సేవ చేయడానికి ముందు వచ్చినప్పుడే చూడండి ఆ యొక్క పస్కా భోజనము నిజంలో చూడండి, ఎవరైతే దేవుని పిల్లలు ఇలాగే ఉంటారు, త్వరపడుతూ ఆ యొక్క గురి ఎద్దుకే పరిగెడుతూ ఉంటారు. సహోదరా, ఎవ్వరు కూడా రిలాక్స్గా కూర్చొని భోజనం చేయరు. దేవుని యొక్క మాటలను వింటూ తింటూ ఇది ఇతరులకి కూడా ఉపయోగకరంగా ఉండాలని చెప్పి వారి సౌఖ్యాన్ని త్యాగం చేసుకుంటూ వారు పరిగెడుతూ ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, మనం ఇదివరకు కూడా పస్కా బలిని గురించి అందులో ఉన్న కొన్ని అంశాలను చూసాము. తదుపరిగా మనము అటోన్మెంట్ డే సాక్రిఫైజెస్ గురించి కూడా చూద్దాము, అంటే ప్రాయశ్చిత్తార్థ బళ్ళను గురించి చూద్దాము. ఇది లేవియ కాండము 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ యొక్క ఒక ప్రశ్న, ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థపు దినపు బలులను మనం చూసినట్లయితే ఈ వేటిని బలిగా అర్పిస్తారంటే చూడండి, మీరు స్లైడ్లో చూడగలరు. ఈ యొక్క బుల్లక్ని, యంగ్ బుల్లక్ కోడెను బలిగా ఇస్తారు. ఆ తర్వాత 2 మేకలను ఎంచుకుంటారు. 2 మేకలకి చీటీ వేసినప్పుడు ఒకటి యెహోవా మేక, ఒకటి విడిచిపెట్టబడు మేక, స్కేప్ గోట్ అంటాము. చూడండి, యెహోవా మేకను బలిస్తారు. అలాగే విడిచిపెట్టబడు మేకను చూసినట్లయితే ఆ యొక్క అరణ్యంలోకి తీసుకొని వాటిని విడిచిపెడతారు అనేది మనం చూడగలం. కాబట్టి ప్రాయశ్చిత్తార్థ బలిలో ఈ యొక్క పాప పరిహారార్థ నిమిత్తము ఒక కోడెను, ఆ తర్వాత ఒక మేకను బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. మగ మేకను బలిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కోడె దేన్ని సూచిస్తుంది అనేది మనం చూసినట్లయితే చూడండి, పాప పరిహారార్థ నిమిత్తం తెచ్చినటువంటి కోడెను ఎవరిని సూచిస్తుంది అనేది చూసేదానికి ముందు కొన్ని వాక్యాలు చూద్దాము. ఆ వాక్యం మనం చదివినట్లయితే చూడండి, ఛాయలో ఎవరిని సూచిస్తున్నది అనేది మనం ఇక్కడ ఒక పిక్చర్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, అహరోను అతని యొక్క కుమారులు ఆ యొక్క కోడె యొక్క తల మీద చేతులు ఉంచుతున్నారు. చదువుతాం వాక్యము, లేవి కాండము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాము. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియకు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకోవలెను. తరువాత అతడు తన కొరకు తన అర్పించు పాప పరిహారార్థ బలియకు కోడెను వధించి, చూడండి ఇక్కడ వాక్యం చదివినట్లయితే తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం. చూడండి, ఇక అతడు అని చూసినట్లయితే ఇక్కడ అహరోను, ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను ఉంటున్నాడు. అలాగే అండర్ ప్రీస్ట్
సహయాజకులు ఉంటున్నారు. అహరోను కుమారుల వీళ్ళు తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము చూడండి వారు ఒక బలిని తీసుకొని వచ్చారు. అదే చూసినట్లయితే కోడి వారి యొక్క పాప పరిహారార్థ నిమిత్తము ఇక్కడ బలి అర్పించాలి సహోదరులారా. ఇక్కడ చూడండి అహరోను ఈ యొక్క పాప పరిహారార్థ బలి తన నిమిత్తము బలి అర్పించినట్లయితే మాత్రమే ఈ యొక్క పాప ప్రాయశ్చిత దినపు నాడు తాను అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠం మీద ఈ యొక్క కోడి యొక్క రక్తాన్ని కూడా ప్రోక్షించగలడు. లేకుంటే పరిశుద్ధ స్థలానికి తాను వెళ్ళటకు అనర్హుడుగా ఉంటున్నాడు సహోదరు. ఒకవేళ తాను వెళ్ళినట్లయితే తనకు మరణం సంభవిస్తుంది అనేది కూడా మనం గమనించగలము. చూడండి ఇక్కడ నిజంలో కూడా చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు, నా కొరకు శరీరము అమర్చితివి, నాకు ఒక శరీరం అమర్చితివి అని చెప్పబడుతున్న సహోదరా. వాక్యం మీరు చదువుకున్నట్లయితే హెబ్రీయులు 10వ అధ్యాయము 5వ వచనంలో మీరు చదివినట్లయితే నాకు ఒక శరీరము అమర్చితివి. దేనికోసం అమర్చితివి? దేవుడా నాకు శరీరం అమర్చితివి ఎందుకోసం అని చూసినట్లయితే ఆ సిలువ మీద బలియాగంగా నా యొక్క శరీరాన్ని ఇవ్వుటకు నాకు ఒక శరీరం ఇచ్చావు, ఈ మానవ శరీరాన్ని ఇచ్చావు అని చెప్తున్నాడు సహోదరా. కాబట్టి ఆయన చూడండి ఒక కోడెగా తాను బలిగా ఆ సిలువ మీద అర్పించుకున్నాడు. ఛాయలో కోడె దేన్ని సూచిస్తుందని ఇక్కడ చూడండి యేసు ప్రభుని సూచిస్తున్న సహోదరా. చూడండి ఇక్కడ అహరోను ఎవరిని సూచిస్తున్నాడు చూసినట్లయితే ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను చూడండి యేసు ప్రభుని సూచిస్తున్నాడు. అలాగే సహాయాజకులు ఎవరిని సూచిస్తున్నారని చూసినట్లయితే సంఘాన్ని సూచిస్తున్నారు సహోదరా. సహాయాజకులు ఇక్కడ చూడండి ఈ యొక్క పాప పరిహారార్థ బలిలో లేవి గోత్రానికి ఎటువంటి పాలు లేదు. వాళ్ళు ఒక నార్మల్ ఇజ్రాయేల్ ప్రజల వల్ల కూడా ఉంటున్నారు సహోదరా. ఇది ఓన్లీ అహరోను తన కుటుంబాన్ని నిమిత్తం మాత్రమే ప్రాయశ్చిత్తం అనేది అర్పించబడుతుంది. ఇక్కడ చూడండి పాప పరిహారార్థ బలిగా అహరోను కొరకు కూడా అర్పించబడుతున్నది మనం గమనించగలము. కాబట్టి సహోదరులారా అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు తన్ను తాను ఎప్పుడు బలిగా అర్పించుకున్నాడని చూసినట్లయితే చూడండి తన యొక్క 30వ ఏట మీరు లూకా 3వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే తాను ఆ యొక్క యోర్దాను నదిలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో నేను లోకానికి మరణించాను అని చెప్పి తాను రోమీలు 12వ అధ్యాయం 1వ వచనం వరకు ఒక లివింగ్ సాక్రిఫైస్గా సజీవ యాగంగా తను తాను సమర్పించుకున్నాడు. ఆ సమర్పించుకున్న తర్వాత కూడా చూడండి ఆ యొక్క 3.5 సంవత్సరాల కాలము ఆయన ఏ విధమైనటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ప్రతి దినము ఎన్నో అవమానాలు బాధలు ఉన్నా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చట కొరకు తను తాను సమర్పించుకొని ఉన్నాడు సహోదరా. కాబట్టి ఈ యొక్క బలి యాగం అనేది ఎప్పుడు ముగిసిందని చూసినట్లయితే తన యొక్క 33 సంవత్సరాల తర్వాత 33వ ఏట చూడండి తాను ఆ శిలువ మీద తాను సమర్పించుకున్నప్పుడు తన యొక్క బలి అనేది పాప పరిహారార్థ బలి అనేది ముగిసింది అనేది మనం చూడగలము. ఛాయలో ఏ విధంగా కోడె యేసు ప్రభుని సూచిస్తున్నది అనేది మనం చూడగలం సహోదరులారా. తర్వాత పాప పరిహారాల నిమిత్తము రెండవదిగా దేన్ని సమర్పించారు సహోదరులారా? చూడండి ఒక మగ మేకపిల్లను సమర్పించారని చూడగలము. ఇక చూడండి మీరు ఆ యొక్క స్లైడ్లో ఆ పిక్చర్ని చూస్తే 2 మేకల్ని తీసుకుని వచ్చారు. చూడండి యెహోవా సన్నిధి ముందర 2 మేకలు తీసుకుని వచ్చారు. వాటికి చీటీ అనేది వేయడం జరుగుతుంది. ఒకటి యెహోవా మేక. ఈ యొక్క యెహోవా మేకను తీసుకుని వెళ్ళి ఆ యొక్క బలిపీఠం వద్ద బలి ఇచ్చి దాని యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించడం అనేది జరుగుతుంది పాప పరిహారార్థ బలి నిమిత్తము. అలాగే మరొక మేక చూసినట్లయితే విడిచిపెట్టబడు మేక.
ఇది అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి విడిచిపెడతారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యాన్ని చదువుకుంటాం. లేవికాండము 16వ అధ్యాయము 7-10 వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి సహోదరా. కాబట్టి ఈ యొక్క యెహోవా మేక చూసినట్లయితే పాప పరిహారార్థ నిమిత్తము ఆవరణలోకి తీసుకొని వెళ్ళి అక్కడ బలిచ్చి వాటి రక్తాన్ని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ప్రోక్షిస్తాడని చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క యెహోవా మేక దేన్ని సూచిస్తున్నది? ఛాయలో చూసినట్లయితే ఇది ఇజ్రాయేలు ప్రజలను సూచిస్తున్న సహోదరా. నిజంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క యెహోవా మేక అంటే దేవుని యొక్క మేక ఎవరని చూసినట్లయితే ఇక్కడ చూడండి, తన యొక్క సంఘాన్ని సూచిస్తున్నది. ఎవరైతే ఈ యొక్క సువార్త యుగంలో యేసు ప్రభుని తన కొరకే తన రక్షకునిగా స్వీకరించున్నారో వారందరినీ కూడా చూడండి, యేసు ప్రభు యొక్క అడుగుజాడలందు చివరి వరకు నమ్మకంగా వెళ్తున్నటువంటి వారి యొక్క ఆత్మీకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క సంఘాన్ని సూచిస్తున్న సహోదరా. ఆ తర్వాత చూడండి, ఈ యొక్క విడిచిపెట్టబడు మేక దేన్ని సూచిస్తున్నానంటే వారి యొక్క పాపము అనేది విడిచిపెట్టబడింది. అంటే దూరంగా వెళ్ళి అరణ్యంలోకి విడిచిపెట్టబడింది అంటే ఇజ్రాయేల్ యొక్క పాపము తీసివేయబడింది అని సూచిస్తుంది సహోదరా. మీరు దీన్ని కూడా చూడండి, మీరు ఒక వాక్యం చదివినట్లయితే కీర్తనలు 103వ అధ్యాయము 12వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ చూడండి, ప్రజల యొక్క పాపము తీసివేయబడింది. అంటే ఏ ప్రజలు? ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపము తీసివేయబడింది అనేది సూచిస్తుంది అది విడిచిపెట్టబడిన మేక. కానీ మీరు నిజంలో చూసినట్లయితే ఈ యొక్క మెస్సియా యుగంలో మాత్రమే లోక ప్రజల యొక్క పాపం అంతా కూడా తీసివేయబడుతుంది, టోటల్గా నిర్మూలం అవుతుంది అనేది మనం చూడగలం సహోదరా. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం ప్రాయశ్చిత్తార్థ బలులు, ఆ బలుల పాప పరిహారార్థ నిమిత్తము కోడెను గురించి చూసాము. ఆ యొక్క తేబడినటువంటి 2 మేకలను గురించి కూడా మనం చూసుకున్నాం సహోదరా. ఇప్పుడు మన సబ్జెక్ట్లో చూడండి, మనం 2 విషయాలను గమనిద్దాము. ఒకటి, ఇక్కడ ఆ యొక్క పస్కాను మరియు ప్రాయశ్చిత్తార్థపు బలులకి వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని ఒక్కొక్కటిగా చూసుకుంటాం సహోదరా. చూడండి, ఇక్కడ యెహోవా మేక దేన్ని సూచిస్తా అన్నది అనేది మనము స్లైడ్లో చూడగలము. ఇది సంఘాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఇక్కడ లేవీలు చూడండి, లేవీలుకి కానాను వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి నేల అనేది పంచి ఇవ్వడం అనేది జరగలేదు. వాళ్ళని చూడండి, వాళ్ళకి ఏం ల్యాండ్ అనేది నో ల్యాండ్ గివన్ టు దెమ్ అనేది మనం చూడగలము. కాబట్టి సహోదరులారా, ఈ దినమున కూడా సువార్త యుగంలో ఈ యొక్క లోకము నాకు సంబంధించింది కాదు, నేను ఇక్కడ పరదేశిని అని చెప్పేవాళ్ళు ఎవరని చూసినట్లయితే ఈ యొక్క సంఘపు తరగతి మాత్రమే సహోదరులారా. అది కూడా అంశాన్ని కూడా నోట్ చేసుకోండి. ఈ విడిచిపెట్టబడినటువంటి మేక చూడండి, ప్రజల యొక్క పాపము తీసివేయబడింది అని సూచించుటకే అది విడిచిపెట్టబడింది అని సూచిస్తున్నది. ఇశ్రాయేలు యొక్క పాపము చూడండి విడిచిపెట్టబడింది అని సూచిస్తుంది. సహోదరులారా, ఇది వరకు చూసినట్లయితే మనం పస్కా మరియు ప్రాయశ్చిత్తార్థ దినపు బలులు, అక్కడ ఉపయోగించినటువంటి చిహ్నాలు అవి వేటిని సూచిస్తూ ఉన్నాయి, ఛాయల్లో ఎలాగున్నాయి, అలాగే నిజాల్లో ఏ విధంగా వేటిని సూచిస్తూ ఉన్నదో వాటి మధ్య ఉన్న సంబంధాన్ని చూసాము. దేవుడు వాటిని మనకి చూపించడంలో ఆ ఛాయల్లో ఎటువంటి ఖచ్చితత్వాన్ని చూపించాడో, ఒకవేళ వాళ్ళు ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి నియమం ప్రకారం పాటించకపోతే వాళ్ళకి మరణం సంభవిస్తుంది అనేది కూడా మనం చూసాం సహోదరులారా. ఇప్పుడు మనము వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడబోతున్నాము. ఈ యొక్క పస్కా చూసినట్లయితే వారి యొక్క మతపరమైనటువంటి నెల, ఆ సంవత్సర ఆరంభము అంటే నిస్సాన్ 14వ తేదీ బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే మీరు చూడండి, ప్రాయశ్చిత్తార్థపు దినపు బలి చూసినట్లయితే
వారి యొక్క సెక్యులర్ ఇయర్ స్టార్టింగ్, అంటే వారి యొక్క చూడండి ఆ యొక్క నెల చూసినట్లయితే తిస్రీ నెల 10వ తేదీ ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలి ఇవ్వబడుతుంది అనేది మనం చూడగలం. తర్వాత మరో వ్యత్యాసం చూసినట్లయితే చూడండి, ఆ యొక్క పస్కా బలి అయినటువంటి ఆ గొర్రెపిల్ల యేసు ప్రభుని మాత్రమే సూచిస్తున్నది. అంటే ఇక్కడ చూడండి, ప్రాయశ్చిత్తార్థ బలి చూసినట్లయితే ఆ యొక్క చేతులు ఎవరు ఉంచారు చూడండి, ఆ యొక్క కోడె మీద ప్రధాన యాజకుడు అయినటువంటి యోహాను అతని యొక్క కుమారులు ఆ యొక్క కోడె మీద చేతులు ఉంచారని చూడగలము. కాబట్టి ఇది ఎవరెవరిని సూచిస్తుందంటే క్రీస్తును మరియు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘాన్ని సూచిస్తున్నది సహోదరులారా. మరో వ్యత్యాసాన్ని చూద్దాము. ఈ యొక్క పస్కా బలి ఎవరిని రక్షించుటకు చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క జ్యేష్ఠ కుమారుని రక్షించుటకు మాత్రమే ఛాయలో. అంటే నిజంలో చూసినట్లయితే ఈ యొక్క సంఘాన్ని రక్షించుటకు మాత్రమే యేసు ప్రభు సిలువలో బలియాగంగా వచ్చి ఉన్నాడు అనేది కూడా సూచిస్తున్న సహోదరులారా. మొదట సంఘము, ఆ తర్వాత లోకం అనేది కూడా మనం చూడగలము. చూడండి, ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుల నిమిత్తము ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల వధించబడిందని చూస్తున్నాము. ఆ తర్వాత చూద్దాము ప్రాయశ్చిత్తార్థ దినపు బలులలో చూడండి, మొదట కూడా చూడండి ఆ కోడ ఎవరి నిమిత్తము, ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను అంటే యేసు ప్రభు, తర్వాత అతని కుటుంబము, అంటే కుటుంబం అంటే సహాయాజకులు ఎవరిని సూచిస్తున్నారంటే సంఘము. ఆ తర్వాత గొర్రెపిల్ల కూడా బలి ఇవ్వబడుతుంది. అది ఎవరి నిమిత్తం అంటే ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఈ యొక్క లోకం అంతటికి గల రక్షణను కూడా సూచిస్తున్నది. పాప పరిహారార్థం, లోక ప్రజల యొక్క పాప పరిహారార్థము. తర్వాత మరో వ్యత్యాసాన్ని చూద్దాం సహోదరులారా. చూడండి ఈ యొక్క పిక్చర్లో చూడండి, ఆ పస్కా పిక్చర్లో యేసు ప్రభు సంఘం నిమిత్తం బలి ఇవ్వబడ్డాడు అనే విషయాన్ని మాత్రమే, తలంపును మాత్రమే చూపించగలం ఇక్కడ. అదే మీరు చూడండి ప్రాయశ్చిత్తార్థపు దినపు బలులలో చూడండి, అది సంఘాన్ని రక్షించడం, పాప పరిహారం చేయడమే కాకుండా లోక ప్రజలందరికీ కూడా పాప పరిహారార్థం ఉన్నదని చెప్పి చూపించడం అనేది ఇంకా రెండు విషయాలు. ఆ వ్యత్యాసాన్ని గమనించండి. తర్వాత మరో వ్యత్యాసం చూసినట్లయితే ఆ యొక్క పస్కా గొర్రెపిల్లను వారు చూడండి నిప్పులో కాల్చి తినడం జరుగుతుంది. అదే ఇక్కడ చూడండి ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలులలో కూడా ఆ కోడెను కానీ ఆ బలి ఇవ్వడంలో ఇది చూడండి, ఇది సంఘానికి మరియు యేసు ప్రభుకి కలిసి బలి ఇవ్వడం అనేది వాళ్ళలో ఉన్నటువంటి ఏకత్వాన్ని, వాళ్ళు వెవ్వేరు అయినప్పటికీ, వారి స్థాయిలు వెవ్వేరు అయినప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇద్దరు కొరకు కోడెను బలి ఇవ్వడం అనేది. తర్వాత మరో వ్యత్యాసం చూద్దాము. ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల ఇంటి లోపల కాల్చి తినడం జరుగుతుంది. అదే ప్రాయశ్చిత్తార్థ బలు చూసినట్లయితే చూడండి సహోదరులారా, అది పాలెము వెలుపల, అంటే ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థపు బలి పశువు ఏదైతే ఉందో చూడండి, ఆ కోడె యొక్క అంత్రములు లేకుంటే మేక యొక్క అంత్రములు లోపల ఇన్నర్ పార్ట్స్, వాటి యొక్క పేడ ఏదైతే అన్నీ ఉన్నాయో ఇన్నర్ పార్ట్స్ అంతా కూడా చూడండి సహోదరులారా, చూడండి పాలెమునకు వెలుపల తీసుకొని వెళ్ళి కాల్చివేయడం జరుగుతుంది. మీరు లేవి కాండము 16వ అధ్యాయం 27వ వచనం చదివితే అది అక్కడ రాయబడి ఉంటుంది సహోదరులారా. ఇప్పుడు మనం ఆధార వాక్యం చదువుకుంటాం. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ సహోదరులారా. ఈ యొక్క పాయింట్ చూడండి, ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలి పాలెమునకు వెలుపల తీసుకుని వెళ్ళి కాల్చివేయబడుతుంది అనే విషయము దేన్ని సూచిస్తుందో మనం చూడబోతున్నాం సహోదరులారా. మన ఆధార వాక్యం చదువుకుంటాము. హెబ్రీలు 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటాము. వేటి రక్తము పాప పరిహారార్థముగా
పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. చూడండి, పాప పరిహారార్థ బలి నిమిత్తం తీసుకుని వచ్చినటువంటి కోడె కానీ, ఆ యొక్క మేక కానీ, యెహోవా మేక కానీ, చూడండి వాటి కళేబరములు, వాటి అంత్రములు, వాటి యొక్క ఇన్నర్ పార్ట్స్, ఇన్నర్ ఆర్గాన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా శిబిరము వెలుపల, చూడండి శిబిరం వెలుపల తీసుకొని వెళ్ళి దహింపబడుతున్నది. బర్న్డ్ వితౌట్ అవుట్ సైడ్ ద క్యాంప్ అనేది మనం చూడగలుగుతున్నారు. ఇది దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే, ఏ విధంగా అయితే యేసు ప్రభు చూడండి ఆయన యెరూషలేం పట్టణము నుండి బయటికి తీసుకుని వెళ్ళి బయటికి తీసుకుని వచ్చి, చూడండి ఇది యెరూషలేం పట్టణము, మీరు స్లైడ్లో చూడగలరు. అక్కడ నుండి చాలా దూరం తీసుకుని వెళ్ళి గొల్గొతా కొండ మీద ఆయన్ని బలి ఇవ్వడం అనేది జరుగుతుంది సహోదరులారా. కాబట్టి ఈయన కూడా చూడండి ఇది దేన్ని సూచిస్తుందో, ఏ విధంగా ఆ కోడ వాటి యొక్క అంతరములు, ఇన్నర్ పార్ట్స్ శిబిరము వెలుపల తీసుకుని వెళ్ళి కాల్చారో, ఇక్కడ యేసు ప్రభుని కూడా ఆ యొక్క యెరూషలేం పట్టణం నుండి అవుట్ ఆఫ్ ద బౌండరీ వారు పట్టణపు వెలుపల తీసుకుని వెళ్ళి యేసు ప్రభుని సిలువ వేయడం జరిగింది అనేది మనం చూడగలం. ఇది దేన్ని సూచిస్తా ఉన్నది అనేది మనం చూసినట్లయితే, చూడండి యేసు ప్రభు ఆ యొక్క యెరూషలేం పట్టణం వెలుపల నుండి, చూడండి ఈ యొక్క మొదటి శతాబ్దపు ఆ యొక్క యెరూషలేం పట్టణం యొక్క మ్యాప్ చూసినట్లయితే, చూడండి సహోదరులారా, చూడండి ఇక్కడ గొల్గొతా కొండ ఉంది, ఇది యెరూషలేం పట్టణం సహోదరులారా, ఇది మొత్తం యెరూషలేం పట్టణము. యేసు ప్రభుని ఇక్కడ బలిచ్చున్నారు, ఇది గొల్గొతా కొండ. కాబట్టి ఆయన చూడండి పట్టణము వెలుపల బలి ఇవ్వడం జరిగింది. కాబట్టి పట్టణము వెలుపల బలి ఇవ్వడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి చూడండి. అంటే పాలెము వెలుపల వెళ్ళి కాల్చడం అంటే ఏంటి, పాలెము దేన్ని సూచిస్తాను సహోదరా? పాలెము ఇక్కడ చూసినట్లయితే లోక ప్రజలను సూచిస్తాను సహోదరా. మనం అందరూ కూడా చూడండి లోకంలో ఉంటున్నాము, లోకంలో ఉండి మనకి దొరికినటువంటి ఉన్నతమైన పిలుపును తీసుకుని వచ్చి, చూడండి ఈ యొక్క గేట్ను మీరు చూడగలరు, ఇది అతి పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధ స్థలము. ఇది ఆవరణము, ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠం, ఇది గంగాళము. చూడండి ఈ ఆవరణంలోకి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు అనేటటువంటి గేట్ ఉన్నది. కాబట్టి మనందరూ కూడా యేసు ప్రభు నా నిమిత్తం ఆ సిలువలో బలియాగంగా తన రక్తాన్ని చిందించాడని నమ్మినట్లయితే, నమ్మి ఎవరైతే నిబంధన చేసుకున్నారో ఆయన అడుగుజాడలందు నడవడానికి నేను లోకానికి మరణించానని చెప్పి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆవరణాన్ని దాటి వెళ్ళి ఇక్కడ తమను తాము సజీవ యాగంగా బలి ఇవ్వగలరు. బలి ఇచ్చినట్లయితే వాటి యొక్క రక్తాన్ని పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్ళి ప్రోక్షించగలము. ఈ విధంగా చూడండి అప్పుడే మనం పరిశుద్ధ స్థలానికి కొనిపోబడతాం అనేది మనం చూడగలం. కానీ ఇక్కడ మన సబ్జెక్ట్లో చూసినట్లయితే పాలెము లోకాన్ని సూచిస్తూ ఉన్నది, కానీ పాలెము వెలుపల అది దేన్ని సూచిస్తూ ఉందని చూసినట్లయితే, చూడండి యేసు ప్రభు మీరు ఒక వాక్యం చదువుకున్నారంటే యెషయా 53వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాము. అతడు తునీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయన. చూడండి యేసు ప్రభు చూడండి మనుషులనే ఉన్నాడు, ఉన్నప్పటికీ కూడా మనుషులు ఆయన్ని ద్వేషించారు, తృణీకరించారు, ఆయన్ని వెలివేశారు. చూడండి ఆయన్ని ఎన్ని రకాలుగా అవమానపరిచి ముఖం మీద ఉమ్మి వేసి, చూడండి ఆయన ఏ విధంగా ద్రోహం చేశారో, నమ్మిన వాళ్ళే ఆయనతో పాటు ఉన్న వాళ్ళే ద్రోహం చేశారు. పేతురు చూడండి ముమ్మారు నువ్వు అంటే ఎవరో నేను నిన్ను ఎరుగునని చెప్పి ఉన్నాడు. యూదా చూడండి ఆయన్ని 30
వెండి కాసుల కొరకు, వెండి నాణాల కొరకు ఆయన్ని చూపించడం జరిగింది సహోదరులారా. అలాగా చూడండి, ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నప్పుడు చూడండి, ప్రధాన యాజకులు ఆయన్ని ఎలాగైనా కూడా చంపాలని చూశారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన అవమానించారు సహోదరులారా. అయినప్పటికీ కూడా చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇది మనుషుల్లో ఎవరైతే తృణీకరింపబడతారో, సో ఆ మనుషుల నుండి తృణీకరింపబడిన వారిని లోకానికి బయట వేసేటటువంటి వ్యక్తిని, అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనుషుల నుండి, అంటే పాలెము ఈ లోక ప్రజల్ని సూచిస్తుంది. ఆ యొక్క ప్రజల్లో తృణీకరింపబడిన వారినే ఇది పాలెము వెలుపల ఉండేటటువంటి ప్రదేశము సూచిస్తుంది. అలా చూసినట్లయితే యేసు ప్రభువు తృణీకరింపబడినవాడు అనేది మనం చూడొచ్చు. కావున ఈ యొక్క 12వ వచనం చదువుకున్నట్లయితే హెబ్రీ 13:12 కూడా, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అంటే ఆయన శిబిరానికి వెలుపల, అంటే ఆ యొక్క పట్టణపు వెలుపల శ్రమ పొంది సిలువ వేయబడ్డాడు అనేది మనం చూడగలము. చూడండి సహోదరులారా, గమనించగలరా? ఆ యొక్క స్లైడ్లో పట్టణానికి వెలుపల ఆయన బలి ఇవ్వబడ్డాడు అనేది మనం చూడగలము. 13వ వాక్యం చదువుకుంటా, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన వద్దకు వెళ్ళుదాము. కాబట్టి 13వ వచనంలో సంఘానికి ఏం చెప్పబడుతుంది? మనము కూడా, పౌలు ఏం చెప్తున్నాడు సంఘానికి? మనం కూడా ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన వద్దకు వెళ్ళుదాము, రండి అని పిలుపునిస్తున్నాడు. దీనికి అర్థం ఏంటి చూడండి. యేసు ప్రభు ఏ విధంగా తృణీకరింపబడ్డాడో, అవమానించబడ్డాడో చూడండి. ఈయన ఉంటే ఎంత, ఈయన ఉన్నను లేకపోయినాను చూడండి, ఆయన ఒక పిచ్చివాడిగా కూడా లెక్క వేసుకున్నారు. చూడండి, వేల్ థింగ్ అంటే ఏంటి? ఆయన ఉన్నా లేకపోయినా మాకేం అవసరం లేదన్నట్టు ఆయన తీసివేసే సహోదరా. చూడండి, ఆయన్ని ఒక సామాజికంగాను వెలివేశారు, మతపరంగాను వెలివేశారు సహోదరా. చూడండి, మతపరమైనటువంటి చూడండి, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ఒక్కడు మాత్రమే అనుసరించినటువంటి వ్యక్తి సహోదరా. కానీ ఆయన్ని వాళ్ళు ఏం చేశారు చూడండి, తృణీకరించారు, ఆయన్ని సిలువ వేశారు సహోదరా. చూడండి, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అవమానపరిచాడు, మానసికంగా చాలా కష్టపడ్డాడు. ఎంతోమంది కూడా ఆయన్ని ఈ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి, శరీరపరంగా ఆ యొక్క శిలువ మీద ఎటువంటి బాధలను, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం వేయబడ్డాడు. చూడండి, ఆ శిలువను మోస్తూ వెళ్ళాడు ఆ గొల్గొతా కొండ మీదకి. పక్కలో బల్లెపు పోటు, నీరు కూడా లేకుండా ఎంత కష్టము. చూడండి, ఆయన ప్రాణాలని కూడా తాను సమర్పించుకున్నాడు అనేది మనం చూస్తున్నాము. చూడండి, ఈ విధంగా యేసు ప్రభు యొక్క అడుగు జాడలందు నడుస్తున్నటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి సహోదరా. తాను ఒక ఇంపైన బలిగా దేవునికి సమర్పించుకున్నాడు సహోదరా, ఇన్ని అవమానాల మధ్య. కాబట్టి మనము కూడా చూడండి, ఈ యొక్క లోకాన్ని కానీ, బబిలోని కానీ, క్రిస్టియన్డమ్ని కానీ వదిలిపెట్టి మనము శిబిరానికి వెలుపల దాటి వెళ్ళాలి. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు యేసు ప్రభు వలె లోకం మనల్ని అవమానపరచచ్చు, చులకనగా చూడొచ్చు, లేకుంటే ఇంకేదైనా కూడా మనం చేయొచ్చు, మరణం వరకు కూడా తీసుకెళ్ళచ్చు సహోదరా. కానీ యేసు ప్రభు ఏ విధంగా తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చడంలో ఒక దృఢత్వాన్ని కనపరచాడో మనం కూడా అటువంటి దృఢత్వాన్ని కనపరచాలి సహోదరా. బ్రదర్, మీరు చెప్పిందంతా అర్థమవుతుంది, కరెక్టే బ్రదర్, కానీ మేము ఆ విధంగా చేయలేకపోతున్నాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కానీ కొంతమంది అడుగుతున్నారు, మేము ఎలా ఆ విధంగా చేయగలము అని చూసినట్లయితే రసల్ బ్రదర్ గారు రీప్రింట్స్ నంబర్ 4384లో మనకి కొన్ని సూచనలు చెప్తున్నారు సహోదరా. అక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నారంటే, మొదట మీరు డివైన్ ప్లాన్ని నేర్చుకోండి, దైవికమైనటువంటి ప్రణాళిక గురించి తెలుసుకోండి.
కాబట్టి దానికి కావాల్సినటువంటి సబ్జెక్టులన్నీ కూడా చదవండి అని చెప్తున్నాను. మీకు ఉన్నటువంటి సమయాన్ని చాలా చక్కగా జ్ఞానంతో ఉపయోగించుకోండి. మీరు సబ్జెక్టులు వినడంలో ఆసక్తి చూపించండి. వినడం కన్నా కూడా మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే లీకీ బకెట్స్ అంటున్నాను. కాబట్టి మనం వింటే కూడా మన యొక్క లీకీ బకెట్స్ అంటే మనం ఒక చిల్లు ఉన్నటువంటి ఒక చిల్లు పడినటువంటి ఒక బకెట్ వంటి వారము. ఎంత నీళ్లు పోసినా కూడా ఆ చిల్లులో నుంచి నీళ్లు అనేది లీక్ అవుతూ బయట వచ్చేస్తుందని చెప్తున్నాడు. అంటే మనం ఎంత సత్యం విన్నా కూడా మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే మీరు వింట కంటే చదువుట చాలా శ్రేష్టము, చదవడంలో ఇంట్రెస్ట్ చూపించండి అని చెప్తున్నాడు. చూడండి సహోదరా, మనకు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి చెప్పడం వల్ల ఇంకా జ్ఞాపకంలో సత్యాన్ని మనం ఉంచుకోగలము. అలా నేర్చుకున్నటువంటి సత్యంలో మనసుకి మన యొక్క హృదయంలోకి ఎప్పుడు వెళ్తుందో వాటిని క్రియల్లో చూపించేదానికి కూడా మనము విశ్వాసం చూపించేటటువంటి వారంగా ఉండాలి. సజీవ యాగంగా మళ్ళీ మనం సమర్పించుకోవాలి యేసు ప్రభు వలె. కాబట్టి ఇక్కడ రజుల్ బ్రదర్ గారికి కూడా ఒక సిస్టరు వాళ్ళ మదర్ వచ్చి లెటర్ రావడం జరిగింది. ఆ లెటర్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి సహోదరులారా, మేము ఒక రోజుకి వాల్యూమ్స్లో 12 పేజీలు చదివాము. అలా చదువుతూ ఒక సంవత్సరంలో మేము 6 వాల్యూమ్స్ చదివాము బ్రదర్ అని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది సహోదరులారా. మనం కూడా ఆ విధంగా 12 పేజెస్ చదవగలిగినట్లయితే చూడండి, ఆ యొక్క ఆలోచనలు మీరు కూడా ఉపయోగించుకోండి, నాకు ఆశ్చర్యం వేసింది అని చెప్పి రజుల్ బ్రదర్ గారు సూచిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మరుసటి సంవత్సరం వాల్యూమ్స్ చదివేస్తాం, మళ్ళీ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మరో సంవత్సరం కూడా మేము వాల్యూమ్సే చదివాం బ్రదర్. అప్పుడు మొదటి చదివినప్పుడు కొన్ని విషయాలు మాకు అర్థం కాలేదు. రెండోసారి చదివినప్పుడు చాలా విషయాలు దేవుడు అర్థం చేసుకునేదానికి తన యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చాడని చెప్పడం జరిగింది. మనం కూడా మన యొక్క హృదయాన్ని కూడా దేవుని యొక్క మాటలు వింటకు, చదువుటకు, బోధించుటకు ఉత్సాహం చూపించాలి. చదివినంత మాత్రాన సరిపోదు, క్రియల్లో కూడా చూపించాలి సహోదరులారా. ఈ విధంగా మనం చేసినప్పుడు లోకంలో నుండి ఎన్నో అవమానాలు రావచ్చు, మనము పాలెము వెలుపల మనల్ని తీసుకుని వెళ్ళచ్చు. కానీ యేసు ప్రభు వలె బలి ఇవ్వటకు మనం సంసిద్ధులుగా ఉండాలి. మనం ఓర్పుతో సహిస్తూ ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటకు ముందుకెళ్తాం సహోదరులారా. కాబట్టి సహోదరులారా, మనకి ఎన్నో అవమానాలు రావచ్చు, కానీ మన యొక్క దృఢ విశ్వాసాన్ని యేసు ప్రభు వల్లే మనం చూపించాలి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దయచేసినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంచు. మీరు కూడి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి సహోదరులకి కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. ఇటువంటి సబ్జెక్ట్స్ ఇంకా రానున్న రోజుల్లో మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. మీరు చురుగ్గా దేవుని యొక్క మాటలను విని ఆత్మీకంగా బలపడాలని దేవుని వద్ద ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా మనం అందరూ కూడా సమయం కొద్దిగా ఉంది కాబట్టి సంఘంగా మారటకు మనకున్నటువంటి తాళాంతులను కానీ సమయాన్ని కానీ అన్నిటినీ కూడా మనం ఉపయోగించుకొని మనము సంఘంగా మారటకు పూర్తిగా ప్రయత్నిస్తాం సహోదరులారా. అది మాత్రమే కాకుండా మన సహోదరులకు అందరికీ కూడా ఒకరు బుద్ధి చెప్పుకుంటూ మనం అందరూ కూడా ముందుకెళ్తాం సహోదరులారా. ఈ యొక్క వాక్యాన్ని విన్న సహోదరులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ. ఆమేన్ సహోదరులారా. థ్యాంక్ యూ. ఆమేన్.